నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. దళితుల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో సిపిఐ, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, మునేయల డిమాండ్. క్రీడారంగ ప్రాధాన్యతను గుర్తించి జిల్లాలో క్రీడారంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ సభాభవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో పెండెన్సీపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పీజీఆర్ఎస్ వ్యవస్థపై అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల పరిష్కార నివేదిక అందివ్వడంలో గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీ బాధ్యత అధికారులు పొంతనలేని సమాధానాలు అర్జీదారులకు ఇవ్వకూడదన్నారు. అర్జీదారుడు అందించే ఫిర్యాదుకు సరైన సూటి సమాధానం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులను టోల్ ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.
క్రీడా రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి కడప జిల్లాలో క్రీడా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీఎస్ఎన్ కమలాకర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు విజయ్ జ్యోతిలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు కాంగ్రెస్ పార్టీ కడప అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి జకరయ్యతో కలిసి మాట్లాడారు. కడపలోని వైఎస్ఆర్ స్టేడియంలో హాకీ గ్రౌండ్ అభివృద్ధికి సుమారు 7 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్ వినియోగం లేకపోవడం, జిమ్నాస్టిక్స్ కోసం గోడలు నిర్మించినప్పటికీ అది కూడా ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాలు నిరుపయోగంగా ఉండడం వల్ల క్రీడాకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా విభాగంలో క్రీడాకారులు యువతకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, బాధితుల తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. అనంతరం క్రీడా విభాగం రాష్ట్ర అధ్యక్షులు కమలాకర్ రావు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్రీడా కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేకేసీ జిల్లా చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు స్టేట్ టూర్ అనేది స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 7 days కంప్లీట్ అయ్యింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, హిందూపూర్, అనంతపూర్, కర్నూలు, నంద్యాల కంప్లీట్ అయ్యింది. ఈరోజు కడప రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి డిస్ట్రిక్ట్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కనుక్కొని దాని మీద కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కానీ, ఇక్కడున్న డీసీసీ గారు, మా జ్యోతక్ కానీ, మా కోఆర్డినేటర్ గారు కానీ మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయాలనేదే ముఖ్యంగా ఈ టూర్ చేయడానికి కారణం. మొన్న మీరు చూస్తే జంతర్ మంతర్లో నీట్ ఎగ్జామ్, ఆఖరికి నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా అమ్మేసి బీజేపీ గవర్నమెంట్ రాబోయే కాలానికి కాబోయే డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బులతో తయారు చేద్దాం అనుకుంటుంది బీజేపీ గవర్నమెంట్. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ పేపర్ అమ్మేస్తున్నారు అంటే రేపు పొద్దున్న డాక్టర్లు ఎలాంటి వాళ్ళు రెడీ అవుతారంటే జ్వరానికి ఏమొచ్చి వేరే ట్యాబ్లెట్ ఇస్తారు, దగ్గు ట్యాబ్లెట్, దగ్గు వస్తే ఏమో ఆపరేషన్ చేస్తారు. అలాంటి పరిస్థితులు అయిపోతాయి. మన అదృష్టం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. 12 సంవత్సరాల నుంచి బీజేపీ చేసే అరాచకాలన్నీ కూడా బయటపడ్డాయి. ఒక స్టూడెంట్, ఒక యూత్ మనసు బాధపడితే, ఆవేదన చెందితే ఎంత దారుణంగా ఉంటుందనేది మొన్న యూత్ అందరూ కలిసి ఒక గుణపాఠంగా బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎంత సిగ్గు లేకుండా మా మినిస్టర్ తప్పు చేశాడు, మా మినిస్టర్ని తీసేస్తున్నామని మరి బీజేపీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సస్పెండ్ చేయడం అంటే అదేం చిన్న విషయం కాదండి. ఒక మినిస్టర్ తప్పు చేశాడు తీసేస్తున్నాం అంటే ఉరేసేయాలి అలాంటి వాళ్ళు. ఈ చట్టాలు ఎలా ఉండాలంటే మన అమెరికా, యుఎస్ఏలో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు శిక్ష వేస్తారు. అంత కఠినంగా చేస్తే కానీ ఇలాంటి వాళ్ళు మారరు. ఈ అన్నిటికీ త్వరలోనే ప్రజలే పులి స్టాప్ పెడతారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 100కి 1000% కన్ఫామ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు హానెస్ట్గా, డిసిప్లిన్గా ఉండే లీడర్ కోసం, ఉండే పార్టీ కోసం ఎదురు చూసే కాలం వచ్చింది. ఇలాంటి తరుణంలో మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. స్పోర్ట్స్ వాళ్ళకి స్పెషల్ వింగ్ జ్యోతక్క అండర్లో, సిటీ కాంగ్రెస్ అండర్లో ఇక్కడ ఒక టీమ్ ఎస్పెషలీ ఫర్ స్పోర్ట్స్ ఉంటుంది. డిస్ట్రిక్ట్
చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్పోర్ట్స్లో ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. నా టూర్ అంతా అయిపోయిన తర్వాత మేడం గారి చేతుల మీదుగా వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. డైరెక్ట్గా షర్మిలారెడ్డి గారు ఆ వెబ్సైట్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఇష్యూ ఇచ్చినా డైరెక్ట్గా చూసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు మేమందరం వర్క్ చేసి దాన్ని సొల్యూషన్ చేయాలన్నదే మా ఆవేదన. 100% సక్సెస్ఫుల్గా చేస్తాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున, మా రాహుల్ గాంధీ గారి తరపున, మా షర్మిలారెడ్డి గారి తరపున స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తున్నాం. మీరు గుండెల మీద చేసుకొని ఇఫ్ యు ఆర్ రియలీ టాలెంటెడ్, మీరు పర్ఫార్మెన్స్ చేస్తే మీరు డిస్ట్రిక్ట్ టీంలో కానీ, స్టేట్ టీంలో కానీ, నేషనల్ టీంలో కానీ ఉండేటట్టు మీ వెనక మేమందరం పోరాడతాం. ఎవ్వరు కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ని మళ్ళీ బతికించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. దళితుల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వాటిని సత్వరమే పరిష్కరించాలని సిపిఐ డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, మునయ్యలు డిమాండ్ చేశారు. దళిత సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం డిహెచ్పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విడుదల చేసి దళిత గిరిజనుల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేసి నిరుద్యోగ దళిత గిరిజనులకు రుణాలు విడుదల చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా కులాంతర, మతాంతర వివాహాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు సబ్సిడీ బకాయిలు 970 కోట్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా కడప నగరంలో అంబేద్కర్ భవన్కు నిధులు కేటాయించి నూతనంగా నిర్మించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించి అమలు చేయాలని వారు నినదించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, దళిత నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర జనాభాలో గణనీయంగా ఉన్నటువంటి దళిత వర్గం ఏదైతే ఉందో, దళితులకు ఎన్నికల ముందు మాత్రము అన్ని రకాలైనటువంటి వసతులు, సౌకర్యాలు కల్పించి దళిత అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేస్తాము, వాళ్ళను పరిరక్షిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో చెప్పినటువంటి వాగ్దానాలలో ప్రధానంగా ఇవాళ ఇండ్లు, ఇంటి స్థలము, సాగు భూమి అంశానికి సంబంధించినటువంటి 2 సంవత్సరాలైంది. 1 సెంటు జాగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు, కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. సాగు భూమి ఇస్తానన్నాడు, మొన్నేమో అసైన్మెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసినాడు. పైగా ఏం చెప్తున్నాడు, పోయిన ప్రభుత్వము దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ ఒక్కసారిగా ఫ్రీ హోల్డ్ పేరుతో ఆధిపత్య కులాల చేతుల్లో పెడుతున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫ్రీ హోల్డ్ను యథావిధిగా అమలు చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఫ్రీ హోల్డ్ అమలైతే ఈ రాష్ట్రంలో దళితుల చేతుల్లో 1 సెంటు జాగా కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆర్థిక వెసులుబాటు లేకపోవడమే కాకుండా
ఆత్మగౌరవం లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వ విధానం కొనసాగుతూ ఉంది. పైగా ఇవాళ దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి వసతికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు కావలసినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు డైవర్షన్ చేస్తున్నారు. ఎట్ట పడితే అట్లా ఖర్చు చేస్తున్నారు. ఓ పద్ధతి పాడు లేకుండా అమలు చేస్తూ ఉన్నారు. పైగా ఇవాళ దళితుల అభ్యున్నతికి వ్యక్తిగత రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతా ఉన్నామని చెబుతున్నటువంటి ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలు ఇదివరకే తీసుకున్నటువంటి పారిశ్రామిక ఎంఎస్ఎంఈ ద్వారా తీసుకున్నటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు, చిన్న చితక పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు ఇప్పటికీ రాయితీ అందక ఇవాళ ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు ఆ పరిశ్రమలు మూత వేస్తున్నారు. లేకపోతే వెహికల్స్ ఏమైనా తీసుకుంటే వాటిని సీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అవస్థపడతా ఉన్నారు. ఎక్కడే కానీ రాయితీ రుణాలు ఇప్పటికీ కూడా అమలు చేయడం లేదు. 2 ఏళ్ళు అయింది. ఇప్పటికీ వ్యక్తిగత రుణాలు ఏమైనా ఇచ్చారంటే ఒక్కటి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దళితులపైన దాడులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. వివక్షత పెరుగుతూ ఉంది. అంటరానితనం పెరుగుతూ ఉంది. ఇవాళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి పాలక ప్రభుత్వమే ఒక పక్కా ప్రణాళికతో వీళ్ళను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అడుగడుగునా వీళ్ళ హక్కులు ఉల్లంఘించబడతా ఉన్నాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే దళితుల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, దళిత సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్తో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ని ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో దళితులంతా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరం కావచ్చినా ఏ ఒక్క దళితుడికి కూడా ఒక్క లోన్ ఇచ్చిన పాపాన పోలేదు, ఒక 2 సెంట్లు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కేటాయించకుండా దళిత గిరిజన కాలనీలు అభివృద్ధి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. 2013లో ఈ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకువస్తే అప్పటి నుంచి గత ప్రభుత్వాలు ఏది కూడా చిత్తశుద్ధితో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేయక దళిత గిరిజన కాలనీలు నేటికి కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. ఈ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన అనేక అంశాలు, పథకాలు హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ ఏ వాటిని కూడా దళితుల సంక్షేమ పథకాలపైన రివ్యూ పెట్టడం కానీ, అభివృద్ధి వైపు మాట్లాడడం కానీ ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు. ఇవన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎండగడుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టిపోతున్నాం. భవిష్యత్తులో దళితులకు సంబంధించిన అంశాలపైన చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ, అలాగే లోకల్లో అంబేద్కర్ భవన్ శిథిలావస్థలో ఉంది. ఇది ప్రభుత్వం వెంటనే నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారికి కార్పొరేషన్లో విన్నవించినా కానీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భవన్ కడప జిల్లాలో కడప నగరంలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసి దళిత గిరిజనులకు, నిరుద్యోగ యువతలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ వ్యవస్థాపకులు సంగటి చిన్న యేసోబు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సంస్థాగత నియామకాలలో భాగంగా జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయి విభాగపు నియామక మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిన్న యేసోబు మాట్లాడుతూ, కేంద్ర కమిటీ తీర్మానం ఆమోదం మేరకు బిషప్ రెవరెండ్ అల్లూరి దేవన్న జాతీయ ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్తగా, రెవరెండ్ ఫిలిప్ మద్దెలను రాష్ట్ర పాస్టర్స్ అండ్ లీడర్స్ సమన్వయకర్తగా, రాష్ట్ర పాస్టర్స్ ఆధ్యాత్మిక సమన్వయకర్తగా డివి ప్రసాద్, మహిళా జాతీయ అధ్యక్షురాలిగా కొండా భార్గవి, రాష్ట్ర కార్యదర్శిగా మేరీ మంజులను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే కాలంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన ప్రదర్శనకు అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ అదే స్థలంలోనే అదే సమయానికి నిరసన ప్రదర్శన చేపట్టామన్నారు. రాబోయే కాలంలో బస్సు యాత్ర చేయాలన్న ఆలోచన ఉందని, ఈ క్రమంలో 29వ తేదీన గుంటూరులో జాతీయ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం దళిత క్రైస్తవుల పట్ల నిర్వహిస్తున్న నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తూ అడుగులు వేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.
ఇంటర్నేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో నియామకాలను ఒక బిషప్ గారు, దేవన్న గారు, అల్లూరి దేవన్న గారు, అదేవిధంగా ప్రైజ్ ద లార్డ్. జై భీమ్. నా పేరు సంగటి చిన్న యోసేపు, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ వ్యవస్థాపకుడుగా ఉంటున్నాను. ఈరోజు సంస్థాగత నిర్మాణము జాతీయ విస్తరణలో భాగంగా ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ కేంద్ర కమిటీ తీర్మానము ఆమోదము మేరకు ఇవాళ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నియామక మహోత్సవ కార్యక్రమమును ఏర్పాటు చేయటంలో మరి మా యొక్క కేంద్ర అనుమతి ద్వారా, కేంద్ర కమిటీ అనుమతిని మేము పరిశీలన చేసుకొని మరి ఆధ్యాత్మికంగా ఆయా విభాగాలలో మరి నియామకం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మొట్టమొదటిగా అల్లూరి దేవన్న గారు, బిషప్ రెవరెండ్ డాక్టర్ అల్లూరి దేవన్న బిషప్ గారు మరి జాతీయ ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్తగా ఆయనను నియమించడం జరిగింది. రెండవదిగా రాష్ట్ర పాస్టర్స్ అండ్ లీడర్స్ సమన్వయకర్తగా రెవరెండ్ మద్దెల ఫిలిప్ గారిని నియమించడం అయింది. మూడవదిగా మరి డివి ప్రసాద్ గారు, డాక్టర్ రెవరెండ్ డివి వెంకట ప్రసాద్ గారు మరి ఆయన కూడా రాష్ట్ర పాస్టర్స్ ఆధ్యాత్మికమైనటువంటి సమన్వయకర్తగా నియమించడమైంది. మహిళా జాతీయ అధ్యక్షురాలుగా మరి కొండ భార్గవి గారిని మరి నియమించడమైనది. రాష్ట్ర కార్యదర్శిగా మేరీ మంజుల అమ్మగారిని మరి రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు నియామకం మహోత్సవ కార్యక్రమం ఉద్దేశించుకొని వారిని నియమించడం జరిగింది. మేము రాబో కాలంలో మరి ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ యొక్క ప్రదర్శన ఏ విధముగా జరిగిందో ప్రజలు, సమాజము, భారతదేశం అంతా కూడా చూసింది. మేము ఎంత ప్రయాసపడి ఢిల్లీ జంతర్ మంతర్లో ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించామో మరి ఆ యొక్క ఎన్ని అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు ఎదురైనప్పటికీ మేము ఏ విధమైనటువంటి పర్మిషన్ మేము అడిగామో అదే పర్మిషన్ అదే స్థలంలోనే అదే సమయానికి ఆ జంతర్ మంతర్లో మా యొక్క నిరసన ప్రదర్శనను చేయడం జరిగింది. మరి రాబో కాలంలో రేపు అక్టోబర్ నెల నుండి బస్సు యాత్ర కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన విధానంతో మేము ముందుకు వెళ్తున్నాం. రేపు 29వ తారీఖులో రాష్ట్ర నడిబొడ్డున గుంటూరు పట్టణంలో మరి జాతీయ కార్యవర్గము, ఆ రాష్ట్ర నియామకము, జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేస్తున్నాం. అక్కడ కూడా భారీ బహిరంగ సభ మదర్ తెరీసా కన్వెన్షన్ హాల్లో గుంటూరు పట్టణంలో రామా బిల్డింగ్ నందు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి అనేక విషయాలలో మరి ప్రభుత్వము ఎందుకు వివక్షత చూపిస్తుందో దళిత క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షతను మేము ప్రశ్నిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాం. అదే భాగంగా మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మా యొక్క ప్రధానమైనటువంటి 5 డిమాండ్లు మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు అడుగులు వేస్తున్నాం. మొట్టమొదటిగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించాలి. రెండవదిగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో ఆ పేరా 3ను తొలగించాలన్నటువంటి మా యొక్క డిమాండు. మూడవదిగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యాలన్నిటి మీద త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పార్లమెంటు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యాలన్నీ త్వరితగతిన డిస్పోజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నాలుగవదిగా మరి కేజీ బాలకృష్ణన్ గారి యొక్క నివేదిక ఏదైతే ఉన్నదో వాటిని జాప్యం చేస్తున్నారు. ఆ జాప్యం చేయటం గల కారణం ఏంటో మేము ప్రశ్నిస్తున్నాం. మరి మా యొక్క ప్రశ్నకు వారు ఢిల్లీలోనే మేము అడిగాం, దానికి స్పందన లేదు. కానీ సుప్రీంకోర్టులో కూడా మేము దాని మీద ఫిల్ వేయబోతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మీద మరి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం. మరి దళిత క్రైస్తవులకు ఎక్కడ చూసినా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మరి రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ అమలును ఎందుకు కాలరాస్తున్నారు?
మరి వీటన్నిటి మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి జిల్లా నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము అందరం కలిసి సమిష్టిగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ మేము ఈ సభ ద్వారా మరి పత్రికాముఖం ద్వారా మరి తెలియజేస్తున్నాం. కాబట్టి రాబో దినాలలో అందరితో సమన్వయం కలుసుకొని ఐకమత్యంతో మేము పోరాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందరినీ ప్రత్యేకంగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. దళితుల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో సిపిఐ, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, మునేయల డిమాండ్. క్రీడారంగ ప్రాధాన్యతను గుర్తించి జిల్లాలో క్రీడారంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.